విద్యను ఒక సేవగా కాకుండా లాభాల కోసం మార్చడం వల్ల, ప్రతిభకుండా డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రేపు పొద్దున్న ఫ్యూచర్లో ధనవంతులకు మాత్రమే ప్రాధాన్యం వస్తుంది, వాళ్ళకే సీట్లు వస్తాయి. మన పేదలకి రేపు పొద్దున్న మైనారిటీ వర్గాలకు కానీ, దళితులకు కానీ, అలాగే బీసీలకు కానీ రేపు పొద్దున్న ఈ మెడికల్ సీట్లు రావడానికి మరి అవకాశం ఉండదు. రాకపోవడం వల్ల ప్రతిభ ఉన్నా సరే డబ్బులు లేని విద్యార్థులు అవకాశాలని కోల్పోతారు. అలాగే ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏమవుతుందంటే అధిక ఫీజులు వసూలు చేసి విద్యార్థులు బ్యాంకు రుణాల కోసం వెళ్తారు. ఈ బ్యాంకు రుణాలకు వెళ్ళడం వల్ల రేపు పొద్దున్న వారందరికీ ఆర్థిక భారం పడుతుంది. దీనివల్ల సమాజ సేవ కంటే రేపు పొద్దున్న వాళ్ళు డాక్టర్లు అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇతర మార్గాలను నిర్మించడంలో వాళ్ళకి డబ్బులే ప్రాధాన్యతగా ఈ సమాజాన్ని వాళ్ళు పాడు చేయడానికి అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ నియంత్రణ తక్కువ ఉండటం వల్ల పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య రానున్న రోజుల్లో ఎక్కువగా మారిపోవడం, విద్యార్థులు ఒక ప్రొడక్ట్గా కాలేజీల్లో మారిపోవడం, అలాగే వ్యాపార కేంద్రంగా మారిపోతుందని మా యొక్క ఉద్దేశం. అలాగే ప్రైవేటీకరణకి పూర్తిగా తక్కువ అనడానికి చెప్పడం లేదు, కానీ ప్రభుత్వం జరిగినా సరే రేపు పొద్దున్న ఫీజుల పైన పరిమితులు, నాణ్యతా ప్రమాణాలు, సామాజిక న్యాయం సాధించే విధమైన విధానాలు తీసుకురావడం ద్వారా మాత్రమే ఈ సమస్యను తగ్గించడం జరుగుతుందని మా యొక్క అభిప్రాయం.